మన కార్యక్రమాలు మనం వెంట రావండి. ఏం రావు, వెంట రావు. నువ్వు చేసే పనులు నీ వెంట రావు, నీ బంధువులు నీ వెంట రారు, అసలు నీవు తీసుకొచ్చిన వాళ్ళే నీతో రారు. ఒంటరిగా నరకములు ఏడుస్తూ ఏడుస్తూ కుమిలి కుమిలి చస్తావు రోజు. దేనికి ఇదంతా? సేవకుడు మాట వింటే బాగుపడతాం, సేవకుడు మాట వినకపోతే నరకానికి పోతాం. అందుకే నేను అంటాను ఎప్పుడు కూడా, పెద్ద సేవకుడే కాదండి, సైకిల్ మీద సేవ చేసుకునే పాస్టర్లు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? వాళ్ళకి ఎప్పుడైనా మీరు సహాయం చేశారా? జనాల ముందు ఫోటోలు తీసించి సహాయం చేస్తాం. ఒక పండు ఇస్తే ఫోటో, ఒక బట్టలు ఇస్తే దుప్పటి ఇస్తే ఫోటో, ఒక ఆహారం ప్యాకెట్ ఇస్తే ఫోటో. ఈ ఫోటోలన్నీ అవసరమా? అవసరమండి ఈ ఫోటోలన్నీ? నీ చుట్టుపక్కల ఎంతోమంది పేద సేవకులు ఉన్నారు. ఎప్పుడన్నా వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చామా? ఒక 50 రూపాయలు ఇచ్చామా? వాళ్ళని ఎప్పుడైనా నువ్వు మంచితనం చేసుకున్నావా? ఆడు మన సంఘం కాదండి. నువ్వే సంఘం. తలిపేసి నువ్వే సంఘం. ఆయన క్రీస్తులో కడగబడలేదా? నువ్వు కడగబడ్డావా? ఆయన యేసుక్రీస్తులో రక్షించబడలేదా? నువ్వే రక్షించబడ్డావా? యేసుక్రీస్తు రక్తం ఆయన మీద పడలేదా? మన మీద పడిందా? పక్క సేవకుని దూషించి ఎవరో సేవకుని పొగిడితే నీకు వచ్చే లాభం ఏంటి? వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు పరలోకంలో, నువ్వు నరకానికి పోతావు. అందుకని మంచి మాట చూడండి ఒకసారి, మంచి మాట చదువు. ఏమండి, మొదటి సమూయేలు గ్రంథం 15:22 చూడండి. సమూయేలు గ్రంథం మొదటిది 15:22 వచనం. 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడేమో దహన బలులను ఇంకొకడేమో బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. దేవుడేమో ఒక అతనేమో దహన బలులను, ఇంకొక అతనేమో బలులను, ఇంకొక ఆయన ఏదో అర్పణలు అర్పిస్తే దేవుడేమో సంతోషిస్తాడా? ఆలోచించు ఒకసారి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినటం అది రా అబ్బాయి అసలైన విషయం. అర్థమైందా సహోదరులరా? బలి అర్పణ. అందుకు సమూయేలు క్లారిటీగా నేను చదువుతున్నాను చూడండి ఒకసారి. సమూయేలు ఏమన్నాడంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను, ఏమండి మామూలు బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఒకసారి ఆలోచించు. నేనేదో పని చేసేసాను, నేనేదో అది చేసేసాను, నేనేదో ఇవన్నీ నా సామాగ్రి అంతా దేవుని సేవ వాడబడుతుంది. ఏమంటే ఇవన్నీ చేయడం వల్ల దేవుడు ఏమైనా సంతోషిస్తాడు చెప్పండి? ఓకే, నీవన్నీ దేవుడికి వాడబడుతున్నాయి, నీ బట్టలు దేవుడికి వాడబడుతున్నాయి, నువ్వు కొన్న ప్రతిదీ దేవుడికి వాడబడుతుంది. తర్వాత మిగతాది ఏంటి? చాలామంది అండి ఇప్పుడు మా చర్చిలోనండి ఒక వ్యాన్ కొన్నారండి మొన్న. మా చర్చి సంగతి చెప్తున్నాను నేను. వ్యాన్ దేవుడికి వాడబడుతుంది. పెరవలు వెళ్తామండి అప్పుడప్పుడు. మేము పెరవలు వెళ్ళినప్పుడు బస్సులు దేవుడికి వాడబడతాయి. నా సంఘం గురించి చెప్తున్నా, మీరు పొరపాటున ఆ మైండ్లో ఉండి ఎవరెవరి గురించి నాకు అనవసరం అసలు వాళ్ళ గురించి. పెరవలు వెళ్తాం బస్సులో మేము. వ్యానం బస్సు ఉంది, వ్యానం ఉంది మా జీడిఎం సంఘానికి. మీకు డౌట్ వస్తే మా ఊరు వచ్చేది చూపిస్తాను నేను. ఇవి దేవుడి పనులు వాడబడతాయి, రైటే. ఈ ప్రతి సంవత్సరం మీటింగ్స్కి వెళ్తాం మేము బస్సులో. ఇవన్నీ వాడబడటం వల్ల బస్సులు, లారీలు, వ్యాన్లు, స్కూటర్లు పరలోకం వెళ్తాయి. అసలు నువ్వు పరలోకం వెళ్తావా? నువ్వు వెళ్తావా? అవి దేవదూతలుగా మరి పరలోకం వెళ్ళిపోతాయి. నువ్వు కొన్న కుర్చీలు ఒకవేళ ఉంటే చర్చిలో పరలోకం వెళ్తాయి. నువ్వు కొన్న గడియారం ఉందనుకో చర్చిలో పరలోకం వెళ్తుంది. నువ్వు కొన్న ఫ్యాన్ పరలోకం, నువ్వు ఇచ్చి 50,000, నువ్వు ఇచ్చి లక్షల రూపాయలు, ఇవన్నీ పరలోకంలో ధనం సమకూర్చుకోమని చెప్పాడు కాబట్టి ఇవన్నీ పరలోకం వెళ్ళొచ్చు. అసలు నువ్వు పరలోకం వెళ్తావా? ఏంటయ్యా బైబిల్? ఎవరికో చెప్పేస్తారా బైబిల్? బైబిల్ గురించి మనం ఆలోచించొద్దా? ఇవన్నీ నువ్వు చేసినా ఆయన ఏమైనా సంతోషించినా ఒకసారి ఆలోచించు. ఇవన్నీ మనం ఆలోచించాం.
ఎదుటివారి విశ్వాసాల గురించి ఎవడేం చేస్తున్నారు, ఎవరు ఎలా ఉంటున్నారో, ఆడ సంగతులు మాకేంటి, మన సంగతులు అక్కడ వెళ్ళిపోతున్నాయంటావా? ఇదే ఆలోచన బతుకున్నాళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఎవరితో ఒకరితో ఫోన్లో మాట్లాడతామే, వాళ్ళింటికి వీళ్ళింటికి తిరుగుతామే. ఒక్కరు బైబిల్ హోంవర్క్ ఇంట్లో ఎవరు చేయట్లేదు ఈ మధ్యన. ఆలోచించరు, ఓకేనా? ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించడం కంటే మాట వినటం. ఆజ్ఞను, దేవుడిచ్చిన ఆజ్ఞ గైకొనుకో, బోధకుడు మాట వినటం శ్రేష్టము. నా సేవకుడి మాట రూఢిపరచెదను. వీళ్ళరా నేను చెప్పే మెయిన్ పాయింట్ మీరు ఆలోచించారా? మీకు అర్థమైంది అసలు? ఎప్పుడైనా మీరు గ్రహించండి, మనం దేవుడికి ఏది చేసినా ఏది ఇచ్చినా దేవుడు ముందు నువ్వు ఇచ్చే చేతిలో ఉన్న ఆ మెటీరియల్ దేవుడు చూడ్డు. నువ్వు ఇచ్చేది దేవుడు చూడ్డు. అసలు నువ్వు ఇచ్చే వెనకాల నీ మనసులో చూస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తానండి. నువ్వు సంఘంలో ఒక లడ్డు పంచుతున్నావు అనుకో, లడ్డు పంచుతున్నావు. మా చర్చిలో లడ్డూలు పంచుతారు. అప్పుడప్పుడు బుధవారము గురువారం వెళ్తూ ఉంటాను నేను చర్చికి. చర్చిలోకి వెళ్ళినప్పుడు స్తుతికోవడం పెట్టుకుంటారు మా ఊర్లో. స్తుతికోవడం పెట్టినప్పుడు లడ్డూలు పంచుతారు, లేదా స్వీట్లు పంచుతారు. నువ్వు పంచే లడ్డు కాస్ట్లీ కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, నువ్వు తినే తిండి లక్షల రూపాయలు కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు ఆ లడ్డు పంచినప్పుడు శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకుని నీట్గా బ్లౌజులు కట్టుకుని నీట్గా పంచితే చాలా ఇష్టంగా తింటాడు తీసుకున్నవాడు. నువ్వు ఇచ్చే మెటీరియల్ మంచిది కావచ్చు, కానీ నీ ఈ చేత్తో దెబ్బ తగిలి ఈ చెయ్యి అంతా సీమ్ కారుతుంది అనుకో, రక్తం కారుతుంది అనుకో, ఈ రక్తంతో నువ్వు కాస్ట్లీ లడ్డు కొని ఇస్తే ఎవడ తింటాడు చెప్పండి ఒకసారి? ఎవరు తింటారు? ఎవరు తింటారయ్యా? నువ్వు తిను. నువ్వే తినవు కదా, రోగం వస్తే ఎదుటి వారిని ఎలా మార్చేస్తాం మనం? అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ఇచ్చే ఏది మాకు అక్కర్లేదు. అసలు మాట బైబిల్లో చూడండి ఒకసారి. నేను స్టీవెన్సన్ ఏదో నోటి మాటలు చెప్పేవాడు కాదు, ఆది కాండంలోనే ఈ విషయం తేల్చేసాడు. చూడండి ఒకసారి ఆది కాండం 4వ అధ్యాయం చూడండి. కయీను హేబేలు విషయంలోనే క్లారిటీ ఇచ్చేసాడు ప్రపంచానికి. చూడండి ఒకసారి 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచులు పుట్టిన వాటిని కొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ పాయింట్ చాలాసార్లు చదువుకున్నాం, మనకు అర్థం కాదు. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎందుకు? కయీనును అతని అర్పణను, ముందు కయీనును లక్ష్య పెట్టలేదు ఆయన, తర్వాత అర్పణను లక్ష్య పెట్టలేదు. నీకు పాయింట్ అర్థమైనా? మరలా చదువుతా. హేబేలు కూడా తన మందలో తొలుచులు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చాడు. ఇద్దరు తెచ్చారు. ఆయనేమో పశువులను తీసుకొచ్చాడు, గొర్రెలు తీసుకొచ్చాడు, ఈయనేమో పంట తీసుకొచ్చాడు. గొర్రెలు మంచియే, పాపం లేనివి, పంట మంచిదే. ఏది తేడా ఉందంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు తేడా ఉన్నారు. అక్కడ ఈ రెండు మంచివే, కానీ ఎవరో ఒకరు తేడా ఉన్నారు. ఆ తేడా ఎలా చెబుతున్నాడో చూడండి ఒకసారి. ప్రపంచానికి నేర్చుకోవాల్సిన పాయింట్ అండి ఇది అసలు. ఏమండి, మేము అది ఇచ్చేసాం, దేవుడికి ఇది ఇచ్చేసాం, ఇవన్నీ ఇచ్చేసాం, మొత్తం మందే ఇదంతా, మాది ఎక్కువగా ఉందన్న వాళ్ళు ఈ వచనాన్ని చూసి జ్ఞానోదయం కొంచెం తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. చూడండి ఒకసారి. హేబేలు కూడా తన మందలో తొలుచులు పుట్టిన వాటిని క్రొవ్విన వాటిని కొని తెచ్చాడు. ఓకే. యెహోవా హేబేలును అతని అర్పణను, ముందు హేబేలును లక్ష్య పెట్టాడు, అర్పణ కాదు. హేబేలును అతని అర్పణను. హేబేలు హృదయం బాగుంది, హేబేలు మనసు బాగుంది, చాలా మంచోడు, ఎవరిని తిట్టడు, వల్గర్గా మాట్లాడ్డు, ఈడు వేస్ట్ ఆడు వేస్ట్ అని అండు, బూతులు మాట్లాడ్డు, ఇదంతా నాదే అని అండు, ఎవరి కొరకు ఇదంతా తీసుకో తండ్రి అంటాడు. కాబట్టి హేబేలు మనసు లక్ష్య పెట్టి తర్వాత హేబేలు ఇచ్చే అర్పణ రెండో విషయం, అంతేనా? ఆ రెండో విషయాన్ని దేని బట్టి లక్ష్య పెట్టాడు? నిన్ను బట్టి, హేబేలుని బట్టి, హేబేలు ఇచ్చిన దానిని లక్ష్య పెట్టాడు. తర్వాత కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే అర్పణ బాగుండొచ్చు కయీను తెచ్చింది, కానీ కయీను మనసు బాగోలే. కయీను మనసు లక్ష్య పెట్టలేదు కాబట్టి అర్పణ నాకెందుకురా బాబు?
నువ్వు బాగోలేనప్పుడు నీ సువార్త నాకెందుకు, నువ్వు పాడటం నాకెందుకు, నువ్వు వాక్యం చెప్పడం నాకెందుకు, నువ్వు కార్యక్రమాలు చేయడం నాకెందుకు? నువ్వు బాగోలేనప్పుడు నీ డబ్బుతో చేసిన నాకు అవసరమా? నువ్వు కానుకిచ్చింది నాకు అవసరమా? నువ్వు ఇచ్చేది ఏది నాకు వద్దు. ముందు నువ్వురా నా దగ్గరికి. ముందు అసలు నువ్వు రావు కానీ ఇవన్నీ పంపిస్తావు నా దగ్గరికి. ఎవడకు కావాలి? ముందు హేబేల్ లక్ష్య పెట్టాడు. హేబేల్ వచ్చాడు తండ్రి. సూపర్ నాడు హేబేల్, మనసు సూపర్. హేబేలు నువ్వేది ఇచ్చినా నాకు కావాలయ్యా, ఎందుకంటే నువ్వు నచ్చావు కాబట్టి. కయ్యను అసలు నీ మనసు బాలే, అసలు నువ్వు సంఘంలో కనబడక, అసలు నాకు తెలుసు. అసలు నువ్వు కయ్యను ఏమంటున్నాడు, నువ్వు నా ఎదురుగా కనబడకరా, నా సన్నిధిలో నుంచి బయటికి పో అన్నాడు. అసలు కొంచెం ఎదరికెళ్తే వచనాల్లో తన సన్నిధిలో నుంచి బయటికి గెంటిహాడు. ఎవరిని? కయ్యన్ని. నా సంఘంలో కనబడకు, నీ హృదయం బాగోలేనప్పుడు సంఘంలో కనబడద్దు, మానేయి అని బైబిల్ చెబుతుంది సుమా. నా ఆలయంలోనికి రమ్మన్న వాడు ఎవడంటాడు యెషయా గ్రంథంలో. పిల్లరా, మనుషులు చెప్పగా నువ్వు వినకపోవచ్చు, నీ బంధువులు చెప్పగా మారకపోవచ్చు, నీ సేవకుడు, నీకంటూ ఒక సేవకుడు ఉంటాడు. అతను పాస్టర్ అవ్వచ్చు, మాస్టర్ అవ్వచ్చు, ప్రిన్సిపాల్ అవ్వచ్చు, డిప్యూటీ డైరెక్టర్ అవ్వచ్చు, అడిషనల్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. నీ బోధకుడు మాట మాత్రం నువ్వు త్రోసి వేస్తే, సౌలు గారికి ఏమైంది పరిస్థితి చూసారా? 3 రోజులు కళ్ళు కనపడకుండా చేసి పడేశాడు ఆయన్ని. అంటే దేవుడే మాట్లాడేంత కాడగా మనం తెచ్చుకోకూడదని అర్థం. ఈ మెసేజ్ ఉన్న ఆంతర్యం ఏంటంటే, మనుషులు చెప్పగా మారిపోవాలి, బోధకుడు చెప్పగా మారిపోవాలి, దేవుడు చెప్పేంత కాడక తెచ్చుకోవద్దు అనేది నా ఉద్దేశం. దేవుడు చెప్పడానికి మామూలుగా ఉండదు మరి సబ్జెక్టు, ఓకేనా? దేవుడు చెబితే ఎలా ఉంటుందంటే నీకు అసలు జీవితాన్ని గుర్తుండిపోద్ది. ఇప్పుడు నేను అన్నానండి, మా పాస్టర్ గారు చెప్పినప్పుడు చక్కగా రాసుకున్నాను, మనసు మారిపోయింది, చిన్నప్పటి నుంచి దేవుళ్ళో ఎదిగాను, రాసుకున్నాను. ఇప్పుడు నా ప్రిన్సిపాల్ గారు సురేష్ రాజు గారు చెప్తున్నారు, మళ్ళీ రాసుకుంటాను చెబుతున్నాడు, రాసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. నాలో ఎన్నో తప్పులు ఆయన ద్వారా నేను రూపుదిద్దుకున్నాను. నాలో ఎన్నో మోసాలు, ఎన్నో క్రూరత్వాలు ఎన్నో ఉన్నాయి నాలో. ఎదుటి వారిని ప్రేమించకపోవడం, కించపరచడం, ఇవన్నీ పోస్ట్లో ఉండేవి ఒక 5 years బ్యాక్, ఒక 15 years బ్యాక్. నేను అవన్నిటిని చంపుకున్నా. కేవలం సురేష్ రాజు గారు మాటల ద్వారా నేను అవన్నిటిని వదిలేశాను. దేవుని కొరకు బతుకుతున్నా. సురేష్ గారు చెప్పగా, మా బోధకుడు చెప్పగా నేను మారిపోయాను అనే వాళ్ళు ఉంటే చూపించండి, నమస్కారం పెడతాను అలాగ. నేను పౌలు గారికి పేతురు చెప్పినా మారలే, స్టెఫను చెప్పినా మారలేదు. ఇంకెవరు? యోహాను, బర్తలోమయి, తోమ, ఎవరు చెప్పిన బోధకులు ఎవరు చెప్పిన అందరిని హింసించి ప్రభు యొక్క శిష్యులు బెదిరిస్తావయ్యా నువ్వు? నాతో పెట్టుకోకు, శిష్యులతో పెట్టుకుంటావా, క్రీస్తు సంఘంతో పెట్టుకుంటావా? నేను ఎంటర్ అయిపోతాను. జాగ్రత్త, బీ కేర్ఫుల్. ప్రియులరా, ఇక ఫైనల్గా ముగింపు మాట ఒకటి చదువుకుని ముగించుకుందాం. ప్రియులరా, రోమిలికి రాసిన పత్రిక 14:4 చూడండి ఒకసారి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవి ఎవడవు? అతడు నిలిచియుండుట అయినను పడియుండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. జాగ్రత్తగా వినాలి పాయింట్ ఇది. ఏమనుంది? పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు అసలు నువ్వు ఎవడవు? నువ్వు అసలు ఏమండి? అసలు పరుని సేవకులకి ఎందుకైనా మనం తీర్పు తీర్చాలి? ఎవరో సేవకులు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, మనకు అవసరమా? నీకు ఎందుకు అసలు ఆ విషయాలన్నీ? ఎవరో సేవకుల గురించి నీకు చేతనైతే డబ్బులు గట్టిగా ఉన్నాయి కాబట్టి అతను ఒక జత బట్టలు కొనిపెట్టు, ఇంకా డబ్బులు కట్టుకుంటే ఒక బండి కొనిపెట్టు. దేవుడు పరలోకంలో నీ ధనాన్ని సమకూరుస్తాడు. ఎదుటివారి బోధకుల గురించి నీకెందుకయ్యా? ఎక్కడో సేవ చేసుకుంటారు ఇతను ఎక్కడో సేవ చేసుకుంటాడు. ఒకప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారు, ఆయన ఎక్కడికో సంఘంలో సేవ చేసుకుంటారు. అతను దేవుడిని నిలబెట్టినప్పుడు నీకెందుకు బాధ అసలు? చాలామంది మా ఊరిలో చూడండి, కొద్దిగా ఈ చర్చి ఎదురుగా వెళ్ళిపోతారండి ఆ చర్చిలోకి. ఇది చర్చి కదండి, ఈ చర్చి ఎదురుగా వెళ్ళిపోతారా? ఈ పాస్టర్ గారు నమస్కారం పెడతారు, ఆ చర్చికి వెళ్ళిపోతారు.
ఈ పాస్టర్ గారు మా పాస్టర్ గారు అమ్మాయిలు కదండి, ఎవరో కనబడిన వందనాలు చెప్పేస్తాడు ఈయన మా పాస్టర్ గారు. జాన్ మోషే గారండి మా పాస్టర్ గారు. ఎవరు కనిపించినా వందనాలు చిన్న, వందనాలు నాన్న, వందనాలు చిన్న. ఎంత మంచివాడు అంటే అండి, నెంబర్ 1 అండి ఆయన. ఈ చర్చ్ ఎదురంగా వెళ్తాడండి, మరలా మా ఎదురంగా వెళ్ళి ఆ చర్చికి వెళ్ళిపోతాడు. ఇదేంటి అసలు ఇదేంటి మా పాస్టర్ గారు అంత మంచివాడు అంటే, ఆ చర్చికి వెళ్ళినా బాధపడ్డాడు, ఈ చర్చికి వెళ్ళినా బాధపడ్డాడు, ఏ చర్చికి వెళ్ళినా బాధపడ్డా ఆయన మా పాస్టర్ గారు. ఆయన చర్చికి వస్తే ప్రార్థన చేస్తాడు. ఎంత మంచివాడండి ఆయన. నిజంగా ఏ చర్చికి వెళ్ళినా తప్పులేదు. ఎవరు ఏ చర్చికి వెళ్తే నీకెందుకు పెద్ద ఫీల్ అయిపోతున్నావు? చర్చి నువ్వు కట్టే వాళ్ళ చర్చి, లేదా ఈ నువ్వు కన్నావా? ఎవరు ఏ చర్చికి వెళ్ళాడు, ఎవడెక్కడికి వెళ్ళాడు పరీక్షించు. ఆడ ఎందుకు వెళ్ళాడు, ఎవరెవరితో మాట్లాడారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ మీకెందుకు చెప్పండి. మన ఊరిలో మన సంగతి మనం చూసుకుందాం. మనం ఒక చర్చికి వెళ్తున్నాం, ఆ చర్చి సంగతే మనకు కావాలి. ఈ రెండో చర్చి మనకి ఎందుకు చెప్పండి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? చూడండి, అసలు నీకు అసలు సంగతి నీకు అనవసరం అని చెప్తున్నాడు దేవుడు. అసలు సంగతి నీకు అనవసరం. ఒకటి బ్యాక్గ్రౌండ్ నీకు అనవసరం. బ్యాక్గ్రౌండ్ సంగతి ఎత్తొద్దండి ఎవరి దగ్గర కూడా. బ్యాక్గ్రౌండ్ పేరు ఎత్తారా, బిగ్ బ్యాంగ్ థియరీ కనపడుతుంది పాతాళంలో ఒక్కొక్కడికి. బ్యాక్గ్రౌండ్ పేరు ఎత్తారా, బిగ్ బ్యాంగ్ థియరీ పాతాళంలో కనపడుతుంది. మరి జాగ్రత్త, బీ కేర్ఫుల్. బ్యాక్గ్రౌండ్ కావాలండి. బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్రౌండ్ చాలా మనకే. పరుని సేవకునకు తీర్పు తీర్చుటకు నీవెవడం అసలు అని, ఎవడం అని ఎంత క్లారిటీగా రాశాడండి. దేవుడికి కోపం వచ్చేస్తుంది అక్కడ. దేవుడికి ఆయన నీకు ఎందుకని చెప్పి మరలా ఏమన్నాడు, అతడు ఆ సేవకుడు నిలిచి ఇండుటి అయినను పడి ఇండుటి అయినను అతని సొంత యజమానుని పనియే. పడిపోతే నువ్వేం నిలబెట్టగలవా? నిలబడిపోతే ఏమన్నా పడగొట్టగలవా? ఏమండి, నువ్వు పడగొట్టలేవు, నిలబెట్టలేవు, కట్టలేవు, కూర్చలేవు. మనకెందుకు లేనిపోయిన విషయాలు ఇవన్నీ. అతను సొంత యజమాని ఒకడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఎవరైనా అతడు నిలుచును, ప్రభు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ప్రభు నిలబెడతాడు, ప్రభువే పడగొడతాడు. నిజంగా అతను సంఘానికి వ్యతిరేకంగా చేస్తాడు అనుకోండి, ఒక సేవకుడు ఇంకో సేవక సంఘానికి వ్యతిరేకంగా చేస్తాడు అనుకోండి, వ్యతిరేకంగా చేస్తున్నాడు, దేవుడు ఎంటర్ అయిపోతాడు. నీకెందుకు బాధ, నీ చేతి కంపు. ఎవరి సేవకులను, ఎవరి దగ్గరికి వెళ్ళిన ఏ విశ్వాసులను నోరెత్తి మాట్లాడారా, దేవుడు ఊరుకోడు. సౌలు పరిస్థితి ఎలాగైపోయింది తెలుసా? చాలా డేంజర్. అది ఇంకా చాలా సులువుగా చెప్పాను నేను. ఇంకొకసారి ఎవరి గురించి అయినా నా చుట్టుపక్కల కుండ్రపోల్లో కానీ అక్కడ కానీ, నేను ఎక్కడెక్కడ సేవకి వెళ్తున్నానో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళందరికీ చెబుతున్నాను నేను, ఏ సేవకుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ విశ్వాసం ఏ సంఘానికి వెళ్ళాడు మీకు అనవసరం. ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరు ఏ సంఘానికైనా రావచ్చు అని బైబిల్ చెబుతున్నప్పుడు నీకెందుకు సంఘ భేదం, నీకెందుకు కుల భేదం, నీకెందుకు వ్యక్తి భేదం? జాగ్రత్త సుమా ప్రియులరా. ఎందుకంటే ఒక స్టీవెన్సన్ను ఒక దేవుని కుమారుడిగా, దేవుని యొద్ద నేర్చుకున్న వాడిగా నా తరము వారందరికీ సేవ చేయడానికి ఈ మాటలు చెబుతున్నాను. నా తరము వారు ఉన్నారండి. నాకంటూ జాన్సన్ గారు చెప్పాడు, నాన్న దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాను. మనం మన సేవకునికి, మనం మన తరము వారికి సేవ చేసి నిద్రించాలి నాన్న. నీకెందుకు నాన్న అవన్నీ అనేవాడండి నన్ను. అసలు నిజంగా ఎంత మంచివాడండి ఆయన. నా తరము వారిగా చెబుతున్నాను ఇవి. ఒకవేళ వేరే వాళ్ళకి నేను చెప్పాను అనుకుంటే మీ పొరపాటు అది. నేను ఏదైనా సరే బైబిల్లో చూపించే మాట్లాడతాడు స్టీవెన్సన్. బైబిల్లో ఏదేదైనా చెబితే అడగవచ్చు, నన్ను నిలదీయొచ్చు. పార్ట్ 1 చాలామంది చూశారు, పార్ట్ 2 చాలామంది బాగుందన్నారు, చాలామంది బలపడుతున్నారు వాక్యాల చేత. పార్ట్ 3 ఇంకా చాలా బాగుంది అంటున్నారు. పార్ట్ 4 అదిరిపోయింది అంటున్నారు. నేను చెప్పే వినేవారి మాటలో నా ద్వారా ఎంతోమంది దేవుడు నాకు ఇచ్చినటువంటి నా తరము వారు ఎంతో ఆనందపడుతున్నారు దేవుడి సేవలో. వాళ్ళందరి గురించే ఈ మాటలు చెబుతున్నాను. వాళ్ళందరి గురించే దేవుడు నన్ను పుట్టించాడు. ఒకవేళ నేను మీ ఎదుగుదలను చూడలేను అని అనుకుంటే బైబిల్లో మాట రాయబడింది ఏంటో తెలుసా? నేను నీ ఎదుగుదలను చూడలేకపోతున్నాను స్టీవెన్, దయచేసి ఏమనుకోవద్దు అని అంటే బైబిల్లో మాట ఉందండి.
2 కాళ్ళు కలిగి పరలోకం వెళ్ళే కంటే ఒక కాలు నరికేసుకుని పరలోకం వెళ్ళిపోవని ఉంది బైబిల్లో. అర్థమైందండి పాయింట్? పరలోకం వెళ్ళడానికి నీ కాలు అభ్యంతరకరంగా ఉందనుకో, ఆ కాలు తీసి పడేయమన్నాడు అక్కడికి. తీసే కాలు పోతే పోయింది, పరలోకం వస్తుంది నీకు. ఒక చెయ్యి నీకు అభ్యంతర పడుతుంది అనుకో, నువ్వు పరలోకం వెళ్తాకి చెయ్యి తీసేసుకో, నో ప్రాబ్లం. చెయ్యి పోతే పోద్ది, పరలోకం పోగొట్టుకోకు. అలాగే నీ కళ్ళు ఒకరిని చూసి ఓర్చుకోలేకపోతున్నాయి అనుకో, ఈ కన్ను కానీ ఈ కన్ను ఎడమ కన్ను ఓర్చుకోలేకపోతుంది అనుకో, చూసి ఎదుగుదలను ఏం చేయాలి? ఈ కన్ను పొడి చేసుకోవడం మంచిది నువ్వు. ఎందుకంటే 2 కళ్ళు కలిగి నరకానికి పోయే కంటే ఒక కన్ను లేకుండా పరలోకానికి వెళ్ళొచ్చు. లేదు 2 కళ్ళు చూడలేకపోతున్నాయండి బాబోయ్, అసలు చాలా దారుణం ఉండి నేను ఉండలేకపోతున్నాను అంటావా, 2 కళ్ళు పొడి చేసుకో, పరలోకం వెళ్తావు, నీకే మంచిది. ఇది బైబిల్ చెప్పిందే ప్రియులారా. సో నేను చెప్పేది ఏంటంటే, మనం అందరం కలిసికట్టుగా ఉండాలి, వాక్యంలో మాత్రమే ఎదగాలి. నీకు లోక సంబంధంగా ఒకవేళ మనకు పనిస్తే అందులో ఎదిగింది మనకు అనవసరం, దేవుడి లెక్కలో రాదు. దేవునిలో ఎంత వాక్యం నేర్చుకున్నావు, ఎంత బలంగా వాడబడుతున్నావు, ఎవరితో ఎలా ఉంటున్నావు అనేది క్లారిటీగా దేవుని సంఘములో మనల్ని పెట్టాడు. కాబట్టి దేవుని సంఘానికి పేరు తెచ్చి మన పాస్టర్ గారికి, మన బోధకునికి వన్ని తెచ్చే విన్నర్ కావాలి మనం. ఇప్పటి వరకు విన్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రియులరా, నన్ను, నా కుటుంబం గురించి, నా పిల్లలిద్దరూ వీరహంసన్, దైవ స్పందన్, మై వైఫ్ సువార్త, నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. నేను నడిపిస్తున్న ఈ సేవను కింగ్ స్టీవెన్ రోరింగ్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్ను మీరందరూ కూడా విని షేర్ చేస్తూ దేవుని కార్యాలలో మీరు కూడా పాలుభాగస్తం పొందండి. ఇంకా అనేకమైనటువంటి విజ్ఞాన సంగతులు, మనుషులను, విశ్వాసులను బలపరిచే సంగతులు బాగా డెప్త్లోకి నేను చెప్పబోతున్నాను. నా గురించి మెయిన్ ప్రార్థించండి, సహకరించండి, నన్ను దీవించండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనములు.